హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞామాపనం, ప్రజ్ఞాలబ్ధి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఈ టాపిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో 50 బిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే అండి. సో మీరు ఎన్ని అయితే కరెక్ట్ చేయగలరో ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను ఈ భాషలో రూపొందించారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెంచ్ భాష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఆప్షన్ 1 స్టర్న్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సామాన్య పిల్లవాడి మానసిక వయస్సు అతడి వాస్తవిక వయస్సుతో సరిసమానంగా ఉండి అదే రీతిలో పెరుగుతుందనుకుంటే అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 100. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89 కలవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 70 నుంచి 89 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గల వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 29 కంటే తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 90 నుంచి 109. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలుని ప్రజ్ఞాలబ్ధి 45, అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి. గిఫ్టెడ్ చిల్డ్రన్ యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది 150 పైన ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 150 పైన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా పరీక్షలను ఎన్ని విధాలుగా విభజించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2 విధాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్యూ అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 ఎమోషనల్ కోషియంట్. దీనినే తెలుగులో ఉద్వేగాత్మక ప్రజ్ఞాలబ్ధి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా పరీక్షలో మాపనం చేయబడే కారకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మానసిక శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ మేయర్, పీటర్ సలోవేలు ఉద్వేగాత్మక ప్రజ్ఞపై రాసిన వ్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బీనే. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక వయస్సు అనే భావన వీరి వల్ల ఉద్భవించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బీనే. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ యొక్క ఫార్ములా. ఐక్యూ ఈక్వల్ టు MA/CA × 100. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ప్రజ్ఞాలబ్ధిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. నెక్స్ట్ క్వశ్చన్, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్షను అమెరికా దేశస్థులకు సరిపోయేటట్లు రూపాంతరం చేసి ప్రామాణీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్ర నిర్మాణ పరీక్షలోని చిత్రాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 2. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వెయిన్ లియో ఫెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్
ఆప్షన్ 2 డేనియల్ గోల్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం ఈ మధ్య కాలంలో ఉపయోగంలోకి రావడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 1985 నుంచి 1995. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 బాటియా. నెక్స్ట్ క్వశ్చన్, వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు స్పియర్మన్ ప్రతిపాదించిన ఏ కారకంను మాపనం చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 జీ కారకం. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష ఏ వయసు వారికి ఉద్దేశించినది. ఆన్సర్ ఆప్షన్ 4 7 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాల వయసు గల పిల్లవాడు 13 సంవత్సరాల వారికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపాడు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత. ఫ్రెండ్స్, ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా IQ = MA/CA × 100. ఇక్కడ MA అంటే మానసిక వయసు 13 సంవత్సరాలు, CA అంటే శారీరక వయసు 10 సంవత్సరాలు. సో 13/10 × 100. దీనిని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 130 వస్తుంది. సో ఆ పిల్లవాడి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 2 130. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, సృజన శారీరక వయసు 72 నెలలు అయితే ఆ విద్యార్థి మానసిక వయసు 84 నెలలు. ఈ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి ఎంత. ఇక్కడ కూడా ఫార్ములా IQ = MA/CA × 100 చేసినప్పుడు ఇక్కడ మానసిక వయసు 84. సో 84/72 × 100. దీనిని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది 116 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్వేటి నగరం అనే గ్రామంలో 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను రమేష్ అను వ్యక్తి ఒకేసారి పరీక్షించాలనుకున్నాడు అయినా రమేష్ ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, DATBను తయారు చేసిన వారు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 బెన్నెట్, వెస్మ్యాన్, సీసోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిటెక్చర్, యాంత్రిక డ్రాయింగ్, సివిల్ ఇంజనీర్ వంటి వృత్తులలో అవసరమైన నిర్మాణాత్మక ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసే పరీక్ష ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్థాన సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది ఆప్షన్ 1 సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపు 18 సంవత్సరాల వాస్తవిక వయసు వరకు వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది అయినా ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 2 అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి కూడా ఇంచుమించు స్థిరంగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణం. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తీర్ణానికి సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ 1 ఇది సుమారుగా సాధారణ గంట ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశంను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గోల్మన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలుగుటను వివరించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక లబ్ధి. నెక్స్ట్ క్వశ్చన్. గోల్మన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతల్లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ శాతాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80%, సాధారణ ప్రజ్ఞ 20% అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అవగాహన చేసుకొని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక వాస్తవిక వయస్సుల నిష్పత్తినే ప్రజ్ఞాలబ్ధి అని సూచించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్టెర్న్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భాటియా ప్రజ్ఞా మాపని. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఏది? ఇందులో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సమూహ ప్రజ్ఞా పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో వేగ పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో శక్తి పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో వేగ పరీక్ష కానిది. ఇందులో వేగ పరీక్ష కానిది ఏవీ లేవు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా వేగ పరీక్షకు ఉదాహరణలే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞా మాపని. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో నిష్పాదన పరీక్ష కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో వ్యక్తిగత పరీక్ష కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సామూహిక పరీక్ష ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పరీక్షల్లో నిర్ణీత సమయంలో త్వరగా పరీక్షాంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేగ పరీక్షలు. వేగ పరీక్షలలో మనకు కేటాయించిన సమయంలో మాత్రమే పరీక్షాంశాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.